హావమా వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఇండియన్ స్క్రీన్ మీద బాహుబలి సెట్ చేసిన ట్రెండ్ ఇప్పుడు కొత్త రేంజ్ కు వెళుతోంది. తొలి భాగం ఘన విజయం సాధించడంతో సీక్వెల్స్ మీద హైప్ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా బడ్జెట్ లెక్కలు భారీగా పెంచేస్తున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో ఒకప్పుడు చిన్న సినిమాలుగా వచ్చి బ్లాక్ బస్టర్స్ అయిన మూవీస్ ఇప్పుడు పార్ట్ 2 కోసం ఏకంగా 10 కోట్ల నుంచి 100 కోట్లకి జంప్ అవుతున్నాయి. కళ్ళు చెదిరే బడ్జెట్స్ పెట్టిస్తున్న ఆ సీక్వెల్స్ ఏంటి? బాలీవుడ్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి విజువల్ వండర్గా నిలిచిన సినిమా తుంబాడ్. కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ కల్ట్ క్లాసిక్ ఆడియన్స్ కు సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా రాబోతోన్న తుంబాడ్ 2ను గ్రాండ్ స్కేల్లో ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ పార్ట్ 10 కోట్లయితే సీక్వెల్ కోసం ఏకంగా 150 కోట్లు ఖర్చు చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫస్ట్ పార్ట్ ను మించుండేలా భారీ VFX తో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. సౌత్ లోనూ ఇలాంటి సెన్సేషన్స్ ఉన్నాయి. లోకల్ నేటివిటీతో కేవలం 16 కోట్ల బడ్జెట్తో రూపొందిన కాంతారా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కొత్త ట్రెండ్ సెట్ చేసింది. దీంతో ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 మీద రిలీజ్ కి ముందే అంచనాలు పీక్స్ కి చేరాయి. దానికి తగ్గట్టుగానే 150 కోట్ల భారీ బడ్జెట్తో బిగ్ స్కేల్లో ఈ సినిమాను ప్లాన్ చేశారు మేకర్స్. పార్ట్ 2 కూడా బిగ్ హిట్ కావడంతో ఈ సిరీస్ లో మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అడవిశేష్ హీరోగా వచ్చిన స్పై థ్రిల్లర్ గూఢచారి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాతో కేవలం 6 కోట్ల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్ స్పై థ్రిల్లర్ తీయొచ్చా అని ప్రూవ్ చేశారు శేష్. ఫస్ట్ పార్ట్ గ్రాండ్ సక్సెస్ కావడంతో ఇప్పుడు G2ను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఇంటర్నేషనల్ లొకేషన్స్, భారీ యాక్షన్ సీక్వెన్సెస్ తో శేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా రూపొందుతోంది G2. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన జై హనుమాన్ కేవలం 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా రాబోతోన్న జై హనుమాన్ కోసం బడ్జెట్ లెక్కలన్నీ మార్చేశారు మేకర్స్. రాముడికి హనుమంతుడిచ్చిన మాట నేపథ్యంలో సాగే ఈ మైథలాజికల్ యాక్షన్ మూవీని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఆడియన్స్ కు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు ప్రశాంత్ వర్మ భారీ క్యాన్వాస్ ను సిద్ధం చేస్తున్నారు. సమంత లీడ్ రోల్లో నటించిన మా ఇంటి బంగారం 100 కోట్ల క్లబ్ లో సత్తా చాటింది. తెలుగులో ఈ ఫీట్ సాధించిన తొలి హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు శామ్. దీంతో నేషనల్ లెవెల్లో లేడీ ఓరియంటెడ్ సినిమాల మార్కెట్ గురించి చర్చ మొదలైంది. ఇంతకీ పాన్ ఇండియా రేంజ్ లో బస్ క్రియేట్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. పాన్ ఇండియా స్థాయిలో లేడీ ఓరియంటెడ్ సినిమా రేంజ్ ఏంటో ప్రూవ్ చేసిన సినిమా స్త్రీ 2. శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో నటించిన ఈ బాలీవుడ్ మూవీ చాలా మంది స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రేంజ్ లో 870 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇండియన్ స్క్రీన్ మీద లేడీ ఓరియంటెడ్ మూవీ సాధించిన బిగ్గెస్ట్ రికార్డ్ ఇదే. సూపర్ హీరో కాన్సెప్ట్ తో కళ్యాణ్ ప్రియదర్శన్ లీడ్ రోల్లో తెరకెక్కిన లోకా చాప్టర్ 1 చంద్ర మూవీ కూడా భారీ వసూళ్లు సాధించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా 300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ బ్యూటీస్ ఆలియా భట్, కంగనా రనౌత్ కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో 100 కోట్లు వసూలు సాధించారు. ఆలియా నటించిన గంగూబాయ్ కథియావాడి 200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తే, కంగనా రనౌత్ నటించిన మణికర్ణిక 150 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. రీసెంట్ టైమ్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలు 100 కోట్ల మార్క్ ని టచ్ చేయడం పెద్ద విషయం కాకపోయినా, దశాబ్దాల కిందటే అనుష్క లాంటి బ్యూటీస్ స్టార్ హీరోలకి పోటీ ఇచ్చే రేంజ్ లో భారీ వసూళ్లు సాధించారు. అప్పటి లెక్కల ప్రకారం 100 కోట్ల మార్క్ టచ్ చేయకపోయినా వసూళ్ల సునామీ సృష్టించి సత్తా చాటారు. మలేషియా తమిళ సినిమాకి హోమ్ గ్రౌండ్ గా మారిపోతోంది. ఇప్పటికే అక్కడ కోలీవుడ్ స్టార్స్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ ని మరింత క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. సినిమా షూటింగ్స్ నుంచి ఈవెంట్స్ వరకు అన్నీ మలేషియాలోనే ప్లాన్ చేస్తూ ప్యారలల్ మార్కెట్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. విజయ్ ఆఖరి సినిమా జననాయగన్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ మలేషియాలోనే జరిగింది. భారీ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్కు అభిమానులు కూడా అదే స్థాయిలో వచ్చారు. ఈ ఈవెంట్ సినిమా మీద క్రేజ్ ను పీక్స్ కు తీసుకెళ్లింది. అందుకే రజనీకాంత్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. రజనీ హీరోగా తెరకెక్కుతోన్న జైలర్ 2 సినిమా ఈవెంట్ ను కూడా మలేషియాలోనే ప్లాన్ చేస్తున్నారు. గతంలో రజనీ హీరోగా తెరకెక్కిన కబాలి సినిమా పూర్తిగా మలేషియా బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. రజనీ సినిమాల వసూళ్ల విషయంలోనూ మేజర్ షేర్ మలేషియా మార్కెట్ నుంచే వస్తోంది. విజయ్, రజనీ మాత్రమే కాదు, ధనుష్, విక్రమ్ లాంటి హీరోలు కూడా మలేషియన్ మార్కెట్ పై సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన కదరం కొండన్ కౌలాలంపూర్ నేపథ్యంలోనే తెరకెక్కింది.
ప్రెజెంట్ ధనుష్ హీరోగా తెరకెక్కుతోన్న ఓం సినిమా నెక్స్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా అక్కడే ప్లాన్ చేస్తున్నారు. తమిళనాట తిరుగులేని ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు ఇప్పుడు ప్యారలల్ గా మలేషియా మార్కెట్ మీద కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ సినిమాకి సంబంధించిన న్యూస్ తో ట్రెండింగ్ లో కనిపిస్తున్నారు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో క్రేజీ మల్టీ స్టారర్ ని ఈ మధ్య పట్టాలెక్కించారు అనిల్. ఆ సినిమా వర్క్ జరుగుతూ ఉండగానే ఈ దర్శకుడి నెక్స్ట్ హీరో ఎవరు అనే విషయంలో న్యూస్ వైరల్ అవుతోంది. రీసెంట్ టైమ్స్ లో బాలకృష్ణను కంప్లీట్ డిఫరెంట్ యాంగిల్లో చూపించిన సినిమా భగవంత్ కేసరి. బాలయ్య మాస్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథతో సినిమా చేసిన అనిల్ బాక్సాఫీస్ ను షేక్ చేయడమే కాదు, నందమూరి అభిమానుల నుంచి ఫుల్ మార్క్స్ కొట్టేశారు. దశాబ్దాలుగా మాస్ సినిమాల్లో చూస్తున్న బాలకృష్ణను సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేశారు. అందుకే ఈ కాంబోలో మరో మూవీ అన్న న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రెజెంట్ గోపీచంద్ మలినేని సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆ సినిమా పూర్తి కాకముందే కొరటాల శివతో మరో మూవీని అనౌన్స్ చేశారు. త్వరలో ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్లనుంది. వెంకీ కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ మూవీ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు అనిల్ రావిపూడి. ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యాక అంటే 2028 సంక్రాంతి టార్గెట్ గా అనిల్ బాలయ్య కాంబినేషన్లో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. భగవంత్ కేసరి సినిమాతో ఇప్పటి వరకు బాలయ్య చేసిన రోల్స్ కు భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన అనిల్ రావిపూడి ఈసారి మాస్ గాడ్ కోసం ఎలాంటి కాన్సెప్ట్ ను సిద్ధం చేస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి రూమర్స్ స్టేజ్లోనే ఉన్న ఈ కాంబో తెరమీదకొస్తే మాత్రం మరోసారి బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. 2026 టాలీవుడ్ కి చాలా స్పెషల్ మెమరీస్ ఇచ్చింది. తెలుగు ఆడియన్స్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సక్సెస్లు ఈ ఏడాది ఆడియన్స్ ని పలకరించాయి. ఈ ఇయర్ స్టార్ హీరోల కెరీర్లో కొత్త జోష్ తీసుకొచ్చింది. ఇంతకీ ఫామ్లోకి వచ్చిన హీరోలెవరు? వాళ్ళు సెట్ చేసిన రికార్డ్స్ ఏంటి? 2026 కి బ్లాక్ బస్టర్ సక్సెస్ తో వెల్కమ్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన చిరు ఏకంగా రీజనల్ ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆచార్య, భోలా శంకర్ ఫెయిల్యూర్స్ ని ఆడియన్స్ మరిచిపోయేలా చేశారు మెగాస్టార్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా బిగ్ కంబ్యాక్ ఇచ్చారు. RRR తర్వాత మరో బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న చరణ్ కి పెద్ది సినిమా ఆశించిన విజయాన్ని అందించింది. రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన పెద్ది చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్స్ సరసన నిలిచింది. చరణ్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ తీసుకొచ్చింది. యంగ్ హీరోలు అఖిల్ శర్వానంద్ కూడా బిగ్ కంబ్యాక్ ఇచ్చారు. సంక్రాంతి బరిలో నారీ నారీ నడుము మురారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శర్వ తర్వాత బైకర్ సినిమాతో పర్వాలేదనిపించారు. మాస్ యాక్షన్ లవ్ స్టోరీ లెనిన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ కెరియర్ లో ఫస్ట్ టైం బ్లాక్ బస్టర్ ని టేస్ట్ చేశారు. మా ఇంటి బంగారం సినిమాతో లేడీ ఓరియంటెడ్ జానర్ లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు సమంత. అన్సీజన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. ఇలా చాలా రోజులుగా బిగ్ హిట్స్ కోసం ఎదురు చూస్తున్న స్టార్స్ కంబ్యాక్ ఇస్తూ ఉండటంతో 2026 లక్కీ ఇయర్ అంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు పెద్ద సినిమా అంటే ఒకరో ఇద్దరో హీరోయిన్లు ఉండేవారు. కానీ ఇప్పుడు స్కేల్ పెరిగింది. గ్లోబల్ రేంజ్ లో సినిమాలు తెరకెక్కుతుండటంతో మేకర్స్ స్ట్రాటజీ కూడా మారిపోయింది. పాన్ ఇండియా అప్పీల్ కోసం ఒక్క సినిమాలోనే 4-5 హీరోయిన్లని రంగంలోకి దింపుతున్నారు. సౌత్, నార్త్, పంజాబీ అనే తేడా లేకుండా క్రేజీ బ్యూటీస్ అందరినీ ఒకే ప్రాజెక్ట్లోకి తీసుకొస్తూ గ్లామర్ టచ్ కి కొత్త మీనింగ్ చెప్తున్నారు. బన్నీ హీరోగా తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ రాకాలో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కూడా నటిస్తున్నారన్న టాక్ ఎప్పటినుంచో ఉంది. అట్లే డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టులో పంజాబీ హీరోయిన్ నైలా గ్రేవల్ కొత్తగా జాయిన్ అయ్యారు. 11 ఏళ్ల తన కల ఈ సినిమాతో నెరవేరిందంటూ ఈ బ్యూటీ ఎమోషనల్ అవుతున్నారు. కథతో పాటు సినిమాలో గ్లామర్ కూడా మాక్సిమం స్కోప్ ఇస్తున్నారు మేకర్స్. టాక్సిక్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో పాటు సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటిస్తున్నారు. వీళ్లతో పాటు రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే కేవలం సాంగ్స్ కే పరిమితం అనే కామెంట్స్ వినిపించేవి. కానీ ఇప్పుడు గ్లోబల్ మూవీస్ లో ఆ సినారియో మారిపోయింది. గ్లామర్ తో పాటు యాక్షన్, పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలో మెరుస్తున్నారు బ్యూటీస్. బాలీవుడ్ భామలు సౌత్ బాట పడుతుంటే సౌత్ బ్యూటీస్ బాలీవుడ్ మూవీస్ లో ఛాన్సులు కొట్టేస్తూ భారీ ప్రాజెక్టులకు ఫస్ట్ చాయిస్ గా మారుతున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.